హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రై చేశాను. ఎలా చేశాను అనేది ఒకసారి చూపిస్తాను. కావాల్సిన పదార్థాలు, చేసే విధానం ఒకసారి చూసేయండి. ముందుగా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ 1 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని ఉప్పు నీళ్ళల్లో ఒక 10 నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగేసి ఒక జాలగరిటలో వడకట్టేసి తీసుకున్నాను అన్నమాట. వాటర్ లేకుండా ఒక జాలగరిటలో వేసేసుకొని జాలగిన్నెలో వడకట్టేసుకోవాలి. వడకట్టుకున్న తర్వాత మళ్ళీ వేరొక గిన్నెలోకి తీసుకొని ఉప్పు, మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు, కారం మాత్రం 1 స్పూన్ వేసుకోండి ఫస్ట్. మనం ఎందుకంటే మసాలాలో కూడా మళ్ళీ కారం కలుసుద్ది కాబట్టి తక్కువ వేసుకున్నాను. 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలిపేసి మ్యారినేట్ చేసేసి పెట్టేసుకున్నాను. ఒక అరగంట సేపు అలా ఉంచేయాలన్నమాట. ఇప్పుడు మనం ఫ్రైలోకి మసాలా రెడీ చేసుకోవడం కోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, మన కారానికి సరిపడా ఇక్కడ ఎండుమిర్చి తీసుకున్నాను చూడండి. ఎండుమిర్చి, ఒక బిర్యానీ ఆకు, ఒక యాలక్కాయ, కొంచెం షాజీరా తీసుకొని మెత్తగా అదిగోండి పొడి చేసి పెట్టేసుకున్నాను. ఇదే అనమాట మనకి ఫ్రైలోకి మసాలా. ఇంకా చికెన్ మసాలా అలాంటివి ఏం వెయ్యమన్నమాట. గరం మసాలా అలా ఏం వెయ్యము. అది మసాలా అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అన్నమాట. ఇంకా స్టవ్ వెలిగించేసి కర్రీ కోసం కడాయి పెట్టేసుకున్నాను. కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి. నేను ఒక 100 గ్రాముల ఆయిల్ వరకు వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసి ఫ్రై చేసుకోవాలి. మనం అసలు కర్రీయే ఫ్రై కాబట్టి ఇవి కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ వేసుకుంటున్నాను. 1.5 స్పూన్ అలా వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చిలో ఫ్రై అయిపోవాలన్నమాట. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ కూడా తీసుకొచ్చి ఈ చికెన్లో కడాయిలో వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఒక అరగంట అయితే కనుక, ఒక అరగంట మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే చక్కగా చికెన్ ముక్కలకి ఉప్పు, కారం, పసుపు అనేది పట్టుద్ది అనమాట. మనం ఫ్రై కదా చేసేది. కర్రీ అయితే మనం కొంచెం వాటర్ వేసుకుంటాము. ఆ వాటర్లో ఈ చికెన్ ఉడికేటప్పుడు అలా పట్టుద్ది. మనం ఫ్రై చేసుకున్నప్పుడు అది మనం అప్పటికప్పుడు చేస్తే పట్టదనమాట ఉప్పు, కారం అనేది. అందుకని చెప్పేసి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలి. అరగంట టైం లేని వాళ్ళు ఒక పావు గంట అన్నా మినిమం పెట్టుకోవాలండి మ్యారినేట్ చేసి. ఇదిగోండి చూడండి, ఫ్రై అవుతుంది కదా. ముక్కల్లో ఉన్న చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా ఇలా పైకి తేలిపోవాలన్నమాట. మళ్ళీ ఆ వాటరే ఎగిరిపోవాలి. వాటర్ ఇంకా విడిగా వేరే వాటర్ అనేది మనం వెయ్యం. చికెన్లో ఉన్న వాటర్తోనే ఫ్రై అవ్వాలి చికెన్ మొత్తం. ఇదిగోండి ఇలా చికెన్ అంతా ఫ్రై అయిపోయింది చూసారా. చక్కగా మంచిగా ఫ్రై అయిపోయింది. చుక్క వాటర్ కూడా వేయలేదండి, ఓన్లీ చికెన్ వాటర్ మాత్రమే. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి చక్కగా ఉడికిపోయింది అనమాట, ఫ్రై అయిపోయింది. మనం ముందుగా మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ మసాలా వేసేసి టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి. నేను ముందే వేసేసాను సరిపడినంత. ఉప్పు కూడా వేసుకోవాలి, ఉప్పు చాలకపోతే. వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి కలిపేసి మనం మూత పెట్టి ఉంచితే చక్కగా అది కూడా పట్టేస్తుంది అనమాట మసాలా ముక్కలకి. ఇంకా లాస్ట్ 1 మినిట్లో మాత్రం స్టవ్ అనేది హైలో పెట్టేసుకొని మంచిగా చికెన్ అంతా రోస్ట్ చేసేసుకోవాలి. అలా రోస్ట్ చేసుకుంటే చక్కగా చాలా బాగుంటుంది అనమాట. ఇంతే అండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.